తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అదేదో దసరా, సంక్రాంతి, దీపావళి కాదు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ పండుగ. ఈ సినిమా 24వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 23వ తారీఖు సాయంత్రం 7 గంటల తర్వాత ప్రీమియర్ షోలు పడతాయి. బడ్జెట్ 200 కోట్లు. పవన్ కళ్యాణ్ రేంజ్ ఇప్పుడు వేరు కాబట్టి హరిహర వీరమల్లుకు అన్ని మంచి శకునాలే. కొద్దిగా సినిమా యావరేజ్ గా ఉన్నా చాలు, హిట్ టాక్ ఆటోమేటిక్ గా పడుతుంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తోడు పవన్ కళ్యాణ్ స్టామినా కలిస్తే రికార్డులు పంటే, కలెక్షన్ల సునామీనే. ఎలా ఉందో తెలియాలంటే పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా మొదటి 3 రోజులు కలెక్షన్లు మోత మోగుతుంది. ఆ తర్వాతే ఒరిజినల్ టాక్ బయటకు వస్తుంది. సినిమా ఎలా ఉంది అనేది అప్పుడే తెలుస్తుంది. సినిమా కలెక్షన్లు కనుక 250 కోట్లు దాటితే హిట్ కింద లెక్క, 300 కోట్లు దాటితే సూపర్ హిట్ కింద లెక్క, 350 కోట్లు దాటితే బ్లాక్ బస్టర్ కింద లెక్క. బిజినెస్ కూడా బాగానే అయింది. ఆంధ్ర సీడెడ్, నైజాం కలిపి సుమారు 150 కోట్లు బిజినెస్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశాయి. టికెట్ రేట్లు ఈ నెల 24 నుండి 10 రోజుల పాటు సుమారుగా 30% మేర పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల టికెట్లు రేట్ల పెంపకంతో కలిపి సుమారు 50 నుండి 60% మొదటి 3 రోజుల్లోనే వసూలు చేస్తుంది. భీమ్లా నాయక్ సుమారుగా 120 కోట్లు వసూలు చేస్తే వకీల్ సాబ్ 120 కోట్లు వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే సినిమా సేఫ్గా బయటపడుతుంది. ఇక చెప్పేదేముంది, ఆపేదేముంది, కలెక్షన్ల సునామీనే.